మీదే కదరా. అసలు నేను ఎవరో తెలుసా? సీజీ ఆఫీస్ లో నేనేంటో తెలుసా? ఎన్ని స్టార్ హీరో సినిమాలు నా కోసం వెయిటింగ్ లో ఉంటాయి తెలుసా? నీ మీద ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది తెలుసా? చైన్ స్నాచింగ్ కేసు పెట్టింది తెలుసా? ఎవరు ఎవరో చెప్పండి సార్, ఏ చేస్తాను దాన్ని. సేమ్ గోస్ట్. ఎక్కడికి పోతావు చిన్నవాడా? సార్ అది అమ్మాయి కాదు సార్, దెయ్యం. ఎరా మా విజయవాడ అమ్మాయినే దెయ్యం అంటావా? మీ ప్రాంతీయ అమ్మాయిని పక్కన పెట్టండి సార్, అది నిజంగానే దెయ్యం. మళ్ళీ అదే మాట అంటావా? ఆ? టాపిక్ మార్చకుండా అమ్మాయి చైన్ ఎక్కడ దాచావో చెప్పు. చైనా ఓ గొలుసా సార్, ఆ. అది కారులో తీసుకొస్తున్నాగండి. వెళ్ళు. ఈ దెయ్యానికి దొరకకుండా ఎలాగైనా చంపే. సార్ నేను చెప్పాను సార్, డోర్ తనకి ఎత్తి పడింది సార్. గాలికి పడి ఉంటది లేరా. ఎవరిచ్చారా నీ ప్రభుత్వ ఉద్యోగం? సారీ సార్, డోర్ అంటే గాలికి పడింది సార్. మరి బోర్డులో ఎవరు పెట్టారు సార్? బోల్టా? థ్యాంక్ యూ సార్. మీరు షాక్లో ఉన్నారు, రెస్ట్ తీసుకోండి. నేను ఎంక్వైరీ చేసుకుంటా. అర్జున్ ఎక్కడ? నాకు చిన్న డౌట్, మీరు నన్నేం చేయకూడదు మరి. ఒట్టు ఇక్కడ ఏమంటే ఇక్కడ వేసారా? పర్లేదు, మేమే అర్జున్ ఫ్రెండ్స్ అని మీకు ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేనా? పద పద పద. నువ్వు నిన్నలా అనగానే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ డౌట్ అడగగానే కన్ఫర్మ్ అయింది. వెరీ ఇంటెలిజెంట్ గోస్ట్ రా. హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు చెప్పు, అర్జున్ ఎక్కడ? అర్జున్ నా అర్జున్ ఎక్కడా? ఫొటోస్ వీడియోస్ అద్భుతంగా ఉన్నాయి తెలుసా, డీసెంట్గా. టెన్షన్ పడకు, నా ఫోన్ నుంచి అన్ని డిలీట్ చేస్తా. థ్యాంక్స్. అవి చూడగానే నేను ఒక హెల్ప్ అడగాలనిపించింది. ఏంటది? చూస్తున్నావు కదా, ఇది నా డాన్స్ స్కూల్, జస్ట్ బాన్ బేబీ టైప్స్. దీన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ఒక షో రీల్ చేసి అడ్వర్టైజ్ చేయాలి. గుడ్ ఐడియా. దాన్ని నేనేం చేయాలి? నువ్వే షూట్ చేసి పెట్టాలి. నేనా? ఏ వాటర్ ఫాల్స్ లోనే అమ్మాయిని అందంగా ఫొటోస్ తీస్తావా? డాన్స్ చేస్తే తీలేవా? అంటే నేను ప్రొఫెషనల్ కాదు కదా. చూడు అర్జున్, నాకు అనిపించింది చేస్తాను, ఆలోచించి చేయను. నాకు ఇన్స్టెంటివ్ గా నువ్వు చేస్తే బాగుంటుంది అనిపించింది. ఏ నా కోసం ఆ మాత్రం చేయలేవా? అంటే నేను అంత ఎక్స్పర్ట్. నువ్వు చేస్తావు. ఓకే బాయ్. అయ్యో పాపం. హ? అయ్యో అయ్యో పాపం. అయ్యో పాపం అంట. ఈ సిచ్యువేషన్ తెలిసి పడతాడా తెలియకుండా పడతాడా? ఎవరా? ఒరే మీరేంటారా చెప్పకుండా వచ్చారు? పదండి, నాకు చాలా ఆకలిస్తుంది, వెళ్దాం. మాకు ఆల్రెడీ తినిపించింది. బిర్యానీ కొమ్మేద్దాం పదా. నేను లేని టైం చూసి ఫిగర్ని తెచ్చుకుంటారా? ఈ దెబ్బలు చూసిన తర్వాత కూడా ఫిగర్ అనిపిస్తుందా? అది ఫిగర్ కాదురా, నీకోసం వచ్చిన దెయ్యం పైన ఉంది. అది మామూలు దెయ్యం కాదురా, క్రిమినల్ దెయ్యం. అది మా మీద చైన్ స్నాచింగ్ కేసు పెట్టింది. అర్జున్ అర్జున్ ఎలా ఉన్నావు? అర్జున్ బాగున్నావా? ఏంటి గుర్తుపట్టలేదా? రేయ్ ఫోటోస్ సరిగ్గా తీసావా? ఫైట్ కదండి, ఫోకస్ మిస్ అయింది. నెక్స్ట్ టైం ఏమనుకోకండి. అర్జున్ నేను అమలాని. ముందు నువ్వు చెప్తాను, అరే తప్పురా అని. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇలా రమ్మని చెప్పి వెళ్ళకపోవడం ఎంత తప్పు. అరే నీ కాల్స్ కట్ చేయమని, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమని ఒకటే గోలా. అదే డోర్ మూసుకో. మన ఇద్దరి సపరేట్ చేద్దాం వీడి ప్లాన్. నాదా కాదా? రే మీరు ముందు బయటికి వెళ్ళండి, బయటికి రండి. మీరు గో. నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపో. బయట వెయిట్ చేయండి. ఓకే పద. అమలా
ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్లీ నీకు ఆకలిగా ఉందన్నావు కదా, దోశ తింటావా? షూర్ షూర్. నేనందరిలాంటి అమ్మాయిని కాదర్జున్. నా ఆత్మ ఈ దేహం వేరువేరు. ప్రేమకి దేహంతో పనుండదు. కానీ నిన్ను కలవాలంటే దేహం కంపల్సరీ. అందుకే ఆత్మహత్య చేసుకుంటూ నీ బాడీని కాపాడి పెళ్లికో కాపురానికో నేను రాలేదు అర్జున్. ఎందుకో తెలీదు, కళ్ళు తెరవగానే నిన్నే చూడాలనిపిస్తుంది. నిన్ను చూశాకే పడుకోవాలనిపిస్తుంది. ప్రతి ఆశ నీతో పంచుకోవాలని, ప్రతి క్షణం నీ పక్కనుండాలనిపిస్తుంది. అసలు నేను ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు నువ్వు నాకే కావాలనిపిస్తుంది. తప్పంటావా? చచ్చా, అస్సలు కాదు. అయినా ఇత్తపోతే ప్రేమన్న పదమే తప్పు తెలుసా? కానీ చూడంలా, నేను నీలాంటి లవర్ని. అయినా స్వచ్ఛమైన ప్రేమ నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే అసలు ప్రేమకే మంచి తెలుసా? చూడు, ఇది కేరళ హౌస్ కాదు, నా హౌస్. పైన 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఒకటి నీది, ఒకటి నాది. నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఎలా పడితే అలా హ్యాపీగా ఉండొచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ యూ ఫీలింగ్స్. ఓకే. ఇంకొక్క దోశవైనా? ఓకే. తిన్నావా? బాగా తిన్నావా? అసలు నీ బాడీలో నీ ఆత్మ ఉందా, ఇమ్రాన్ గడ ఆత్మ ఉందా? హే ఆప. అయినా అసలు ఏంట్రా నా లైఫ్? ఒక దయ్యం వచ్చి నాకు ఐలేపు చెప్పడం ఏంటి? ఎవరో బాడీ వేసుకుని డైరెక్ట్ ఇంటికి రావడం ఏంటి? దాంతో కలిసి కాపురం చేస్తే కర్మేంట్రా నాకు? అన్నం పెట్టున్నాడు తిట్టబాకరా. కరెక్ట్గా చెప్పాడు. చెప్పించి కొడతా ఏదో కామెడీలు చేస్తే. అయినా ఇదంతా ఆ కిషోర్ ఫోన్ చేయి. ఆడి ఫోన్ చేయ ముందు. మంచి మాట అనుకుందాం. ఎందుకు రే? తిను, సిగ్గు లేకుండా తిను 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 తినురా. ఎందుకో ఈ స్వీట్స్. నాకు లైలేసి అమ్మాయి నన్ను డిన్నర్కి రమ్మని చెప్పింది. నిన్న మరి లేకపోతే నిన్న చూడు ఎలాగున్నావు పిచ్చిగా. అటు చూడు. కిషోర్, shall we go out for dinner? నన్ను కిషోరా? షూర్ ఆంటీ. రివెంజ్ డా. చెత్తనాయల్లా, నీ వల్లే కదరా నా జీవితం సంకనాకిపోయింది. రానా? ఇందాక ఫోన్లో కూడా భయ్యాను. బయ్యానా నీ బొంద? నీకు రానే ఎక్కువ. అంత వాయిలెంట్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారో భయ్యా? నీ కోసం కేరళ వచ్చినప్పుడు ఒక అమ్మాయి తగులుకుందని చెప్పాను కదా. అవును. అమ్మాయి ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి నేను నిన్నే లవ్ చేస్తాను, నాకు నువ్వే కావాలి అని చెప్పి ఇంట్లో వచ్చి కూర్చుంది. ఇలా ఎంతమంది లవ్ చేస్తారా నన్ను? ఐ రిజెక్ట్. నిన్ను కాదు, నన్ను. నిన్న ఆయన లవ్ చేస్తే ఇంట్లో తెచ్చేసుకుని కూర్చోవాలా? ఒక్క నిమిషం ఆగిపోయా దాని ఇంట్లో నుంచి కడిగి బయట పడేస్తాను ఇసుకి. భయ్యా, ఆ అమ్మాయి నార్మల్ మనిషి కాదు. దయచేసి నా మాట. నేను నార్మల్ మనిషిని గాను. నువ్వు ఆర్ వెరీ ఇన్నోసెంట్, ఐఎమ్ 50 నేను చూసుకుని చెప్తున్నాను కదా. భయ్యా, నేను చెప్పేది విను భయ్యా. పిచ్చకిందా నీకు? చెప్తున్నా కదా. నువ్వు వెళ్ళు. వీడికి ఏం తెలీదు, నువ్వు వెళ్ళు. కొంచెం నచ్చేపిడికి నువ్వు కూడా వస్తావు. నేను ఆల్రెడీ తిన్నాను, నువ్వు వెళ్ళు. స్వీట్లతో కొడతా. బిర్యానీ మాకేనా? పడుకుద్దా బాలిడా. మంచిది. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? లవ్ చేసి ఇంటికి వచ్చేయాలా? తొక్కలలో ఇవన్నీ నాకు పడవు కానీ ముందు నువ్వు బయటకు పద. నీకు నా గురించి తెలియదు. నేను లవర్స్కి ఎదురొచ్చినా, లవర్స్ నాకు ఎదురొచ్చినా వాళ్ళకి రిస్క్ లేకపోతే లైఫ్ లో మిగిలింది రస్క్ మాత్రమే. దాన్ని చాలా ముచ్చుకుంది. ముందు బయటకు పద. ఏయ్, మెట్టలెక్కిదా? మెడ పడేసుకుంటుంది. అరే ఎవరు భయపడుతున్నావు? నువ్వు ముందు బయటకు పద. అబ్బా పద. 1 2 4 నాకు తెలిసి తన లోపల ఇంకెవరో ఉన్నారనుకుంటా. ఇంతకీ నేను ప్రేమించింది ఎవరు? లోపల ఉన్నది. లోపల 2 ఉన్నారు తెలుసా? లోపల ఉన్న దాని లోపలిది. మరి కేరళ చూసింది? అది ఇక్కడ లేదు. మరి ఇక్కడ ఉన్నది ఎవరో తెలీదు. కేరళలో చూసి చచ్చిపోయిందా? కాదు, బతికే ఉంది. మరి లోపల ఉన్న దాని లోపలికి వచ్చింది? వచ్చింది అది కాదు.
ఎవరు? వీడిని ప్రేమించింది. వీడిని ఎలా ప్రేమించింది? కేరళలో చూసి. అసలు నీకు తలకే ఉందా? కేరళకి ఎందుకు వెళ్ళావు పిచ్చి? అది రాదు, తను చింపేసింది. కేరళకి ఎందుకు వెళ్ళావు? పని లేదు నీకు. రేపు 12 గంటలకు ట్రైన్, నువ్వు వస్తావు. ప్లాన్ ఏంటి ఇప్పుడు? నువ్వు అర్జెంట్గా కేరళకి వెళ్ళు. అక్కడ గురూజీని ఏం చేయాలో కనుక్కో. రిక్వెస్ట్ చెయ్యి. అర్జున్ ఇచ్చా, నువ్వే అర్జున్, నువ్వు ఇక్కడే ఉండు. మనతో పాటు వచ్చేస్తున్నాడు పిచ్చి. అర్జున్ అసలు ఏం జరుగుతుంది భయ్యా? గురూజీని కలిసారా? ఇంకా కలవలేదు భయ్యా. ఇక్కడ దీంతో చచ్చిపోతున్నాం బ్రో. భయ్యా ఇక్కడ చాలా తొందరగా. అమ్మాయి చేస్తుంది. ఇంకేంటి అర్జున్, ఐ హావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంది. ఇంక నేను వస్తానే, బాయ్. బాయ్. ఒరే రారా, ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పాలి కానీ అలా డోర్లు వేసేటువంటి. నేను అక్కడే కూర్చుంటానే, ఏమన్నా అవసరం ఉంటే పిల్లు. ఇలా దెయ్యంలో బిహేవ్ చేయకు. కేరళలో పంతులు చెప్పాడ్రా ఆత్మబరువు 21 grams అని. కానీ టార్చర్ అంటే ఎంత ఉంది? షీ సిక్. తన సిక్కులు కాదురా, హిందువులు. సిక్ సిక్. ఇటు తిరుగు. నీకు విషయం చెప్పాలి, ఈవినింగ్ త్వరగా వచ్చాయి. పెళ్లి పీటల మించి పెళ్లి కూతురు నాతో పెళ్లిష్టం లేక పారిపోతే నన్ను మగాడిగానే లెక్క చేయవేంట్రా? పొలం అడిగితే లెక్క లేకుండా ఇవ్వనన్నా ఉంటా. ఇది పెళ్ళాం లాక్కరండిరా. స్వామి, పొలం ఇచ్చేస్తా స్వామి. అవునరా, నువ్వు నీ పెళ్ళం మాట బాగా వింటావంటగా. అది నేను మగాడని చెప్పాగానే ఇద్దు గాని. అన్న మాణిక్యం ఫోన్ అన్న. స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. అన్నా ఆ పార్వతి చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉంది. అది మనల్ని ఎదవల్ని చేసి హైదరాబాద్ లో ఎవరితోనో కొనుక్కుతుందన్నా. నవ్వేవా? లేదు స్వామి. నువ్వు నన్ను చూసి నవ్వావు. హలో నిత్య. అర్జున్, నువ్వు వెంటనే స్టార్ట్ అయ్యి వెనిటో రెస్టారెంట్కి వచ్చాయి. వెనుట రెస్టారెంట్ కా? ఎందుకు? నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా ఈరోజు ఏమైనా ఇంపార్టెంట్ డే? అందరు ఈరోజు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా అన్నారు. అదేమీ నాకు తెలీదు. నువ్వు ఇప్పుడు రెస్టారెంట్కి వస్తున్నావు అంటే వెనిటో రెస్టారెంట్ అంటే చికెన్ లెగ్ పీసెస్ చాలా బాగుంటాయి. ఈ విషయం అమలు తెలిసిందంటే నీ లెగ్స్ పీస్ అయిపోతాయి. అమలా, ఓ అమలా. అర్జున్ బయలుదేరావా? లేదు, ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నేను రావడం కొంచెం లేట్ అవ్వచ్చు. అంత ఇంపార్టెంటా? అంటే అది రాజమౌళి గారితో మీటింగ్ అంటే ఇంపార్టెంటే కదా. రాజమౌళి గారితోనా? బాహుబలి 2 గ్రాఫిక్స్ మందే కదా. ఆయన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆఫీస్కి వచ్చారు. ఇదిగో